హాయ్ ఏడిఎంఎస్ లీడర్స్. మనము ఏడిఎంఎస్లో జాయిన్ అయిన వాళ్ళది లేదా జాయిన్ కాబోతున్న వాళ్ళది, ఇంతకుముందు జాయిన్ అయిన వాళ్ళది మనము 2880 రూపాయల జిఎస్టీ అమౌంట్ ఎలా పే చేసుకోవాలో నేను ఇప్పుడు నేర్పిస్తాను. ఈ ఏడిఎంఎస్లో మనం జిఎస్టీ అమౌంట్ పే చేస్తే మాత్రమే మనం కైలాస్ బజార్ వాడుకోవడానికి వీలవుతుంది. ఇందులో జిఎస్టీ అమౌంట్ పే చేయాలంటే ఫస్ట్ మన ఐడిలో కంపల్సరీ మెయిల్ ఐడి, సెల్ నెంబర్స్ ఉండాలండి. ఒకసారి నేను ఉందా లేదా చెక్ చేసుకుందాము. ఒకవేళ లేకపోతే కూడా ఎట్లా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. కంపల్సరీ మన ఐడి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కడైతే మెన్యూ ఉంటుందో ఆ మెన్యూలో మన కంపల్సరీ ఇది మెన్యూ అండి. ఈ మెన్యూలో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ మెన్యూ ఓపెన్ చేయగానే మళ్ళీ మనకు ఇందులో సెకండ్ది పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్లలో మై ప్రొఫైల్ కొట్టిన తర్వాత మన కింద మెయిల్ ఐడి ఉందా లేదా ఇక్కడ ఉంటుంది. ఈ మెయిల్ ఐడి ఇక్కడ ఉంటుందండి. ఇది చెక్ చేసిన తర్వాత మనము ఇందులోపట మళ్ళీ మనము మెయిల్ ఐడి, సెల్ నెంబర్ ఈ పక్కన ఏదైతే ఉందో సేమ్ అదే సెల్ నెంబర్ వేయండి. రెండు సపరేట్ వేయవలసిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే వేయండి, లేకపోతే నో ప్రాబ్లం అండి. కానీ 2 బాక్సులు కూడా నిండుగా ఉండాలి. ఇట్లా పే చేయగానే మళ్ళీ మనం సబ్మిట్ కొట్టగానే మనకు ఆల్రెడీ సబ్మిట్ చేయగానే మన యొక్క మెయిల్ ఐడి అందులో యాడ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం ఒకసారి బయటకు వచ్చేసి మనము మళ్ళీ ఒకసారి కైలాస్ బజార్ ఓపెన్ చేయాలి. కైలాస్ బజార్ ఓపెన్ చేయడానికి కంపల్సరీ కైలాస్ బజార్ వెబ్సైట్ కనుక పోనవసరం లేదు. ఆల్రెడీ మనది సైట్లోనే రైట్ సైడు మెనూ ఇవ్వడం జరిగింది. ఆ మెనూలో మనం కనుక ఓపెన్ చేయగానే మళ్ళీ మనకు కింద నుంచి రెండోదండి షాప్ అని వస్తుంది. ఈ షాప్ లోపల మనం మళ్ళీ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒక్కసారి చూడండి సార్. A101 ప్యాకేజ్ ఉంది, తర్వాత హాలిడే బుకింగ్ ఉంది, తర్వాత మూవీ బుకింగ్ ఉంది, ఆన్లైన్ షాపింగ్ ఉంది, ఫుడ్ బుకింగ్ ఉంది, తర్వాత ఏడిఎంఎస్ ఈపే ఉంది. ఈ 5 రకాల ఆప్షన్స్ తీసుకోవడానికి కంపల్సరీ మనము ఏడిఎంఎస్లో 2880 రూపాయలు జిఎస్టీ అమౌంట్ తప్పకుండా కట్టాలి. తప్పకుండా కట్టిన వాళ్ళకి మాత్రమే ఇవన్నీ వాడుకోవడానికి వీలవుతుంది. ఫస్ట్ మనం ఇందులోపట A101 ప్యాకేజ్ చూద్దాం. A101లో మనకు ఏమేమి ఉన్నాయనేది తెలుస్తుంది. ట్యాక్స్ అండ్ ఇన్వాయిస్ 2880 ఇది ఉంది. 2990 ఇయర్లీ అప్గ్రేడ్స్ అంటే రెన్యువల్ ఫీజు ఉంది. కైలాస్ బజార్ ఇవన్నీ కూడా ఇన్వర్టర్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి. కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ ట్యాక్స్ ఇన్వాయిస్ కట్టాలి కాబట్టి 2880 రూపాయల మీద టిక్ చేయండి. 2880 రూపాయల మీద టిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ మనకు డినామినేషన్ అడుగుతుంది. ఈ డినామినేషన్లో మనకు ఇక్కడ డినామినేషన్ ఉంటుంది. ఈ ప్లేస్లో కనుక మనం టిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు 2880 రూపాయలు వస్తుందండి. ఇక్కడ టిక్ చేయగానే 2880 రూపాయలు ఉన్న కాడ టిక్ చేయండి. యాడ్ టు కార్ట్ అంటే మీరు ఏ ఐడికి అయితే 2880 రూపాయలు కట్టాలనుకుంటారో ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇక్కడ చేయండి. ఆల్రెడీ నేను ఇందులో ఫీడ్ చేస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ ఈ ఐడికి చేద్దాం అనుకుంటున్నాను అంతే. ఇక్కడ చూడండి 2880 రూపాయలు మనకు ఆల్రెడీ చెక్అవుట్ అని అంటే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి అడ్రస్ చూసుకోండి సార్. అడ్రస్ మీకు కూడా ఏంటి అంటే మీకు ఎక్కడ అడ్రస్ ఉంటుంది అనేది ఇదంతా తెలుస్తుంది. ఇదంతా కూడా మీరు ఆల్రెడీ చూసే ఉన్నారు. చేస్తే చాలా ఈజీనండి, చాలా ఈజీ. ఇట్లా కనుక మనం చేసుకున్న తర్వాత మనకు ఇమ్మీడియట్గా మళ్ళీ ఒకసారి చెక్అవుట్ అని అంటుంది. చెక్అవుట్ అన్న తర్వాత అడ్రస్ తర్వాత మనకు చెక్అవుట్ మళ్ళీ ఒకసారి చెక్అవుట్ చేస్తే ఇక్కడ ఎట్లా పే చేయాలి అమౌంట్ అనేది ఆన్లైన్ పేమెంటు. ప్రొసీడ్ టు పే అనగానే మనకు మళ్ళీ ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్టెడ్ అని రైట్ గుర్తు పెట్టగానే మనకు ఒక స్కానర్ వస్తుంది. ఈ స్కానర్ ద్వారా కట్టితే మనకు ఆన్లైన్ పేమెంట్కు స్కానర్ వస్తుందండి. ఈ స్కానర్ స్క్రీన్ షాట్ తీసుకొని వేరే సెల్ నుంచి అన్న చేయవచ్చు, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని జస్ట్ 5 నిమిషాల ముందు మళ్ళీ ఇందులో నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఇట్లా మీరు 2880 రూపాయలు కట్టగానే మీకు ఆటోమేటిక్గా 8000 కట్టిన వాళ్ళకి కానీ, 15000 కట్టిన వాళ్ళకి కానీ, 16000 కట్టిన వాళ్ళకి కానీ అందరికీ 16000 రూపాయలు మీ యొక్క వోచర్లో మీ యొక్క కైలాస్ బజార్ వెబ్సైట్లో ఉంటాయి. అవి ఎట్లా వాడుకోవాలనేది మళ్ళీ చెప్తాను. మళ్ళీ మనకు ఎవరైతే 8000 కట్టిన వాళ్ళు కానీ,
15,000 కట్టిన వాళ్ళు కానీ 16,000తో జాయిన్ అయిన వాళ్ళు కానీ వీళ్ళందరూ మళ్ళీ వెహికల్ తీసుకున్నప్పుడు సేమ్ కాస్ట్ మళ్ళీ మన కాస్ట్లోకి వెళ్ళి మన బండి యొక్క కాస్ట్లో నుంచి ఈ అమౌంట్ తీసివేయడం జరుగుతుంది. ఒక అద్భుతమైన కంపెనీ అండి ADMS అనేది. ఎక్కడికి పోలేదు, మనలాంటి మధ్యతరగతులకు బాగు చేయడానికి వచ్చిన మొట్టమొదటి కంపెనీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మిగతా మీకు వీడియోలలో చెప్తాను.